హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు 3 రకాల పొడులైతే చేయబోతున్నాను. అండ్ చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీగా ఉంటాయి. అండ్ మనకేం తినాలనిపించేటప్పుడు వేడి వేడి అన్నం ఈ పొడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలు లొట్టలేసుకుంటే తీయొచ్చు. అంత బాగుంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా ఉంది ఏంటనేది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగైతే కావాల్సిన పదార్థాలు అవిసె గింజలు, మా సైడ్ అయితే అవిసె గింజలు అంటారు. అండ్ పల్లీలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి సూపర్ మార్కెట్లో అండ్ చిన్న షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్కి మాత్రం నేను ఎండు మిరపకాయలని వాడుతున్నాను. ఈ రెండుటికి వెల్లుల్లి కంపల్సరీగా కావాలి. అండ్ ముందుగా అయితే బాండీ పెట్టి బాండీలో అండ్ పల్లీలు ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు ఓపికతోని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పొడి అంత బాగా వస్తుంది. ఈ పల్లీల పొడి వేడి వేడి ఇడ్లీ పైన నెయ్యి, ఈ పల్లీల పొడి సాంబార్లో నంచుకొని తింటే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఈసారి మీరు చేసినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత పక్కన ఈ కలర్ ఈ విధంగా చేంజ్ అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అదే బ్యాండీలో మనం అవిసె గింజలను అయితే యాడ్ చేయాలి. అవిసె గింజలు స్టవ్ అనేది స్లిమ్లో పెట్టాలి, లేకపోతే ఎగిరిపోతాయి, ఇలా చిట్టపట్టలు ఆడుతాయి. స్లిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో బాగా తినాలి. అండ్ దీని కాంబినేషన్లో పెరుగు అండ్ రొట్టెలు ఉంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుందండి. చూడండి అవిసె గింజలు చిటపటలాడుతున్నాయి. అప్పుడైతే ఫ్రై అయిపోయినట్లు అవుతుంది, పక్కన పెట్టాలి. అండ్ నిజంగా ఇది చాలా చాలా హెల్తీ కూడా. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అదే బ్యాండీలో సన్ఫ్లవర్ సీడ్స్. అండ్ నిజంగా ఇది నేను 3 టైం అండి చేయడం. చాలా టేస్టీగా పిల్లలు అయితే నేను పెరుగన్నంలో ఇది కలిపేస్తే చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ పూట హడావిడిగా ఉంటే నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ పొడి అండ్ పల్లీల పొడి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అది వేసి పెరుగు వేసి కలిపి పెడతాను. చాలా ఇష్టంగా తింటారు. ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై చేసేసుకున్న బాండీలో ఎండు మిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని చుక్క ఆయిల్ వేయకుండా ఫ్రై చేయాలి. కూరగాయలు ఏం లేనప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3 అయితే చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టాలి. వేడి వేడిగా మిక్సీ చేయొద్దండి, పాడైపోతుంది మిక్సీ. వేడి వేడిగా చేస్తే అంత టేస్ట్గా ముద్ద ముద్దగా వస్తుంది. 3 చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. పల్లీలు అనేది పొట్టు అనేది నేను 50% అయితే తీస్తాను. ఇలా ముడితే ఊడిపోతుందండి పొట్టు. అలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అంతా మంచిగా అయితేనే పొట్టు అలా బాగా ఉడుతుంది. 50% పొట్టు తీసి ఆ తర్వాత మిక్సీ పట్టి. నిజంగా నాకు దీనిలో అయితే పల్లీల పొడి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అందరూ. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు వేసి ఒక తిప్పితే మిక్సీ అయితే పల్లీల పొడి అయితే రెడీ అయిపోతుంది. పల్లీల పొడి కొంచెం మెత్తగా అయ్యే చేయొద్దు, బరకనే చేయాలి, అప్పుడే బాగుంటుంది. పల్లీల పొడి కొంచెం మెత్తగా అయిన తర్వాత దాంట్లో నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేయాలి. నేను నెయ్యి వేస్తున్నాను ఇక్కడ. అండ్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత అవిసె గింజలు అనమాట. అవిసె గింజలు వేసుకొని సేమ్ ప్రాసెస్ వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఒక తిప్పితే అయిపోయి రెడీ అయిపోతుంది. ఇది కూడా కొంచెం బరకగానే ఉంటే బాగుంటుంది. అండ్ దీంట్లో ఆయిల్, నెయ్యి ఏం వేయొద్దు, అలాగే చేయాలి. పల్లీల పొడి మాత్రమే ఆయిల్ కొంచెం వేయాలన్నమాట. కొంచెం బాగుంటుంది టేస్ట్. సేమ్ పల్లీల ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది అవిసె గింజల ప్రాసెస్ కూడా అలా ఉంటుంది. ఒక తిప్పేస్తే మనకు అవిసె గింజల పొడి అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. అదే మిక్సీ జార్లో నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎండు మిరపకాయ, కరివేపాకు, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, పసుపు. కారం వేయట్లేదు ఎందుకంటే ఎండు మిరపకాయలు ఉన్నాయి కాబట్టి దానికి అడ్జస్ట్ అయిపోతుంది. నిజంగా ఒక్కసారి మీరు ఈ పొడిని ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిదనమాట. ఒక తిప్పేస్తే ఇది కూడా రెడీ అయిపోతుంది. ఈ మూడింటిని చల్లగా అయిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు స్టోర్ ఉంటుంది. ఎందుకంటే 15 రోజులు కాదండి, ఎక్కువ రోజే స్టోర్ ఉంటుంది. మా దగ్గర వరకు 15 రోజుల వరకే ఉంటుంది కాబట్టి అలా చెప్తున్నాను. అండ్ 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో, చపాతీలో, రొట్టెలో అన్నిట్లో కాంబినేషన్ అద్దూర్స్ అనమాట. డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలా చేస్తారో, ఏ విధంగా చేస్తారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీతో మీ ముందుంటాను. అండ్
మళ్ళీ ఒక వీడియోతో మంచి రెసిపీతో మీ ముందుంటానండి. టేక్ కేర్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. ఉంటాం. అలా బాయ్.